శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి. మహాభారతం పుస్తకం దేనికి పనికొస్తుందంటే, టీపాయ్ మీద పెట్టి వచ్చిన వాళ్ళు వీళ్ళింట్లో మహాభారతం పుస్తకం ఉందని పెట్టడానికి. వచ్చినవాడు ధూర్తుడు, ఇంటి యజమాని ధూర్తుడు, ఇద్దరూ తాగిన ఎంగిలి కాఫీ కప్పులు మహాభారతం పక్కన పెట్టడానికి వాళ్ళు వెనకాడరు. వేరొకడికి మహాభారతం జీవితం. వాడు దాన్ని తల మీద పెట్టుకుని చదివే అవకాశం లేకపోతే ఓ పువ్వు దాని మీద పెడతాడు, పూజ చేసి వచ్చి పెట్టి మహాభారతాన్ని తీసి తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని ఎత్తైన గూట్లో పెడతాడు. అది వాడి జీవితం, ఇది వీడి జీవితం. అసలు ముందు నీకు ఆ పరాకు ఉండాలి. బుద్ధికి అధ్యవసాయం ఉంటే చెప్పింది పనిచేస్తుంది. అది లేనినాడు ఎలా పనిచేస్తుంది? వైద్యుడు ఏమిస్తాడు? ఔషధినిస్తాడు. ఔషధినిచ్చి వైద్యుడు ఊరుకోడు, పథ్యం చెప్తాడు పక్కన. ఏమండి మీరు ఈ మందు వేసేసుకోండి అని చెప్పడం, ఈ మందు వేసుకోండి, దానితో పాటుగా మధుర పదార్థములు తినకండి. నాకు షుగర్ వచ్చింది డాక్టర్ గారు అన్నారు అనుకోండి, ఓ హాఫ్ టాబ్లెట్ వేసుకోండి, కానీ తీపి పదార్థాలు తినకండి అంటాడు. హాఫ్ టాబ్లెట్ డాక్టర్ గారు ఇచ్చారు కదండి, ఇక నేను రోజు స్వీట్సే తింటానంటే అది ఎందుకు పనికి వస్తుంది? ఆ హాఫ్ టాబ్లెట్ అదేం చేయదు, ఇంకా పాడైపోతుంది ఆరోగ్యం. ఔషధి పథ్యము రెండూ నడవాలి. అలాగే వినడం ఔషధి, పథ్యం బుద్ధికి అత్యవసాయం. ఈ రెండు కలవాలి. ఈ రెండు కలియకపోతే అనారోగ్యం ఎలా కుదురుకోదో, రోగము ఎలా పోదో, ఆరోగ్యం ఎలా సిద్ధించదో అలా భవరోగము నశించదు. భవరోగమునకు ఔషధి బుద్ధి యందు అధ్యవసాయముతో కూడిన శ్రవణము. అలా వినాలి. ఆ వినేటప్పుడు ఆ బుద్ధి పరిపక్వత ఉన్నదన్నది గుర్తు. ఎందుకని కొంతమంది చూడండి, ఎవరు చెప్తున్నారు అన్నదాన్ని బట్టి మిగిలిన వాటన్నిటికన్నా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తారు. మనకి నేర్పుతుందండి. రామచంద్ర ప్రభువు రావణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఇక ఎవరూ యుద్ధం చేశారని వాల్మీకి మహర్షి చెప్పలేదు. అటు రాక్షసులు ఇక యుద్ధం చేయలేదు. వాళ్ళు అన్నారు, దిక్కుమాల యుద్ధం మీరు మనం కొట్టుకోవడం ఏంటనే, అది చూడండి రా యుద్ధం. అసలు ఎందుచేతనంటే ఇక ఇలాంటి యుద్ధం ఇక చూద్దామంటే రాదు. రామరావణ యుద్ధం అని పేరు. వాల్మీకి మహర్షి ఉపమానం వేయడంలో ఆయనే సాటి. కాళిదాస్ ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఉపమా కాళిదాసస్య అని. అటువంటి వాల్మీకి రామరావణ యుద్ధానికి ఉపమానం వేయకుండా అన్నారు, సముద్రమునకు సముద్రమే ఉపమానము, రామరావణ యుద్ధమునకు ఆ యుద్ధమే ఉపమానం అన్నారు. ఎంత గొప్ప యుద్ధం అంటే, ఇటు వానరులు అటు రాక్షసులు యుద్ధం అని చూస్తున్నారు వాళ్ళిద్దరి యుద్ధాన్ని. అంటే ఎంత జాగ్రత్తగా చేసుకుంటున్నారు. చిన్న పొరపాటు జరిగితే అసలు చరిత్రలు మారిపోతాయి. అంత గొప్ప యుద్ధం జరుగుతోంది. కారణజన్ముడు మహానుభావుడు అవతార స్వీకారం చేశాడు, చేసి యుద్ధం చేస్తున్నాడు, మనుష్యుడిగా నిలబడి చేస్తున్నాడు యుద్ధం. అప్పుడు వచ్చాడు అగస్త్య మహర్షి, వచ్చి కిందకి దిగాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ గ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం. గబగబా వచ్చి ఆ యుద్ధ భూమిలోకి రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం అన్నాడు. మామూలుగా పిలవలేదు, మహర్షి అంత అందంగా పిలిచాడు. రామ రామ మహాబాహో అని పిలిచాడు. రామ రామ రెండు మాటలు ఎందుకండి? రామ అని పిలిస్తే పలకడా రాముడు? పలుకుతాడు గురువు గారికి. మరి రామ రామ అని రెండు మాటలు ఎందుకు? అది గురువు వాత్సల్యం. అరే నా శిష్యుడు కష్టంలో ఉన్నాడు, యుద్ధం జరుగుతోంది, బడలిపోతున్నాడు, ఇప్పుడు వీడికి నేను తగినటువంటి మంత్రశక్తిని ఇవ్వాలి, అందుకొచ్చాడు. గురువు యొక్క వాత్సల్య ప్రకటనం. నా కొడుకుని నేను సంతోషంతో ఏదో ఒక సమస్యకి పరిష్కారం దొరికింది అనుకోండి, అప్పుడు వాడిని పిలిచినప్పుడు ఏమని పిలుస్తాను? నేను ఏదో బస్సు వేలాడుతున్నారు జనం, ఆ బస్సులో వెళ్ళాలి నా కొడుకు, బస్ స్టాండ్లో నించుని ఉన్నాను, నించునుండగా ఎలాగరా నేను ఎక్కించడం? ఆ తలుపు దగ్గర నుంచి హైదరాబాద్ ఎలా పెడతావురా అంటాను. ఎలాగో వెళ్ళిపోవాలి కదా రేపు పొద్దుటికి నేను ఉద్యోగానికి. వాడు అలాగే ఎక్కి దూరుతున్నాడు. ఫోన్లే పెట్టి 4 రోజులు పోయి పట్టుకొస్తానని పెట్టి నేను పట్టుకున్నాను. ఇంతలో
గబగబా ఓ కారులో నాకు తెలిసిన వ్యక్తి వచ్చి, అయ్యా కోటేశ్వర నమస్కారం అన్నాడు. అయ్యా ఏమిటండి అలా ఆదుర్తోగా ఉన్నారు, మా అబ్బాయిని హైదరాబాద్ పంపించాలి, అయ్యా బస్సులో ఖాళీ లేదు, ఒక్క నిమిషం ఉండండి. ఎందుకు కంగారు పడతారు, నా బస్సులో ఖాళీ ఉంది, నా కారు ఖాళీగా ఉంది, నేను హైదరాబాద్ పెడుతున్నా, వచ్చేయమనండి, కారులో తీసుకెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి. నేను ప్రశాంతంగా ఒరే షణ్ముఖ అని పిలుస్తాను. అప్పుడు సమస్యకి పరిష్కారం, ఒరే షణ్ముఖ షణ్ముఖ దీపు 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 అంటారా అన్న. అది అగస్త్య హృదయం. రామ రామ మహాబాహో, రామ రామ విను విను విను, శృణు గృహ్యం సనాతనం, సనాతనమైన విషయం చెప్తున్నాను నీకు. ఏన సర్వాన్ హరివత్స సమరే విజయిష్యసి, ఇది చదవరా విజయం వచ్చేస్తుంది నీకు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు నివారణం. ఉండండి గురుగారు, ఇప్పుడు మీరు మంత్రాయుధంలో ఒక యుద్ధం చేస్తుంటే అన్నాడా రాముడు? ఉత్తర క్షణం చెప్పండి గురువుగారు, కుడిచేది ఇచ్చాడు. త్రిరాచమ్య శుచిర్భూత్వా, ఆచమనం చేసి 3 మాటలు చేశాడు అంతే. ఉన్నాడా అగస్త్యుడు అక్కడ? జగామచ యథాగతం, 33 కోట్ల మంది దేవతలు నిలబడ్డారు, ఋషులు నిలబడ్డారు, గంధర్వులు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు నిలబడ్డారు. అగస్త్యుడు ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. అదేమిటంటే మరి ఉపదేశం చేసినవాడు రావణ సంహారం చూడొద్దు. ఆయన ఉంటే తను పనిచేసిన మంత్రం ఎలా పనిచేస్తుందో చూద్దామని నించున్నవాడు గురువు ఎందుకు అవుతాడు? నేను ఇచ్చాక ఇంకా రావణుడు బతికొండ ఏట్రా చచ్చిపోయినట్టే. నేను ఎప్పుడు ఆదిత్య హృదయం రాముడికి ఇచ్చానో అప్పుడే రావణుడు చచ్చిపోయాడు. ఇంకా చూడటం ఏమిటి, వెళ్ళిపోయాడు అంతే. చూడవలసిన వాళ్ళు ఎవరు? దాని శక్తి తెలియని వాళ్ళందరూ చూశారు. ఇప్పుడు నీవు అది చూశావు, నువ్వు ఆదిత్య హృదయం ఉపదేశం పొందు. అది వాల్మీకి హృదయం. అది ఋషిప్రోక్తమైన వాంగ్మయం అంటే అలా ఉంటుంది. అంత గొప్పగా తీసుకొస్తాడు. వినడమునందు అత్యవసాయముతో కూడిన బుద్ధితో వినడం అంటే అలా పట్టుకోవాలి. గురువు గారి దగ్గర పట్టుకుంటే అలా ఎవడు పట్టుకుంటాడో అది వాడికి అభ్యున్నతి హేతు అవుతుంది. మీరు చూడండి, రావణాసురుడు ఉంటాడు రామాయణంలో. అసలు రావణాసురుడికి చెప్పినంత మంది లోకంలో ఎవ్వరికీ చెప్పరు. ఎంతమంది చెప్పారు? అసలు అందరికన్నా అద్భుతంగా చెప్పిన వాడు రామాయణం మొత్తం మీద మారీచుడు చెప్పాడు. అందుకే మారీచుడు ఒక మెరుపు రామాయణం. శ్రీరామాయణ కావ్యం మొత్తం మీద రామచంద్రమూర్తి ఎవరు అని అడిగితే ఇప్పటికీ ఎవరు చెప్పిన మాటని మనం ప్రమాణంగా చెప్తామో తెలుసా? రాముడు ఎవరో? అగస్త్యుడు, వాల్మీకి, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు హనుమ, లక్ష్మణస్వామి, సీతమ్మ, వీళ్ళు చెప్పిన మాట కాదు, మారీచుడు చెప్పిన మాటే చెప్తాం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు. ఆయన దగ్గరికి రావణాసురుడు వెళ్ళాడు. వెళ్ళి నువ్వు మాయామృగం వేషాన్ని పొందు, సీతమ్మని నేను అపహరిస్తాను. ఆయన ఒక్కటే మాట చెప్పాడు, కళత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం ఆకృధా రామవిప్రియం. శ్రీరామాయణానికి అంతటికీ సందేశాత్మకమైన మాట మాట్లాడిన వాడు మారీచుడు. అసలు నేను యథార్థం చెప్తున్నాను, మారీచుడు మాట్లాడిన మాటలు అరణ్యకాండలోవి మీరు బంగారంతో వ్రాయించుకుని పటం కట్టించి ఇంట్లో పెట్టుకోవాలి. మారీచబోధ అని మారీచుడు రామాయణంలో మాట్లాడిన మాటలు చిన్నపిల్లలందరికీ పాఠ్యాంశంగా ఉండాలి. వజ్రాతుల్యమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఆయన అన్నాడు, కళత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ. ఏరా రావణ, నీకు కాంచనలంకుంది, కొన్ని 100 మంది భార్యలున్నారు. ఏ తక్కువ వాళ్ళ? నచాకులీనా నచ హీనరూపా నదక్షిణానా ఉపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. అంతంత గొప్ప కాంతలు, ఇంతమంది భార్యలు, కొన్ని కోట్ల పరివారం, ఇన్ని స్థావరాలు, పుష్పక విమానం అనుభవించు. ఎందుకురా రాముడి జోలికి వెళ్తాం? మాకృధా రామ విప్రియం. రాముడి జోలికి వెళ్ళావా నశించిపోతాం. అదొక్కటి చేయకు జీవితంలో. అదొక్కటి చెయ్యకుండా ఉంటే చాలు, నువ్వు సంతోషంగా ఉండు. నీ జోలికి రాముడు రాడు. రాముడి జోలికి వెళ్ళావా ఇవన్నీ పోయి నువ్వు పోతావు. నువ్వు పోయాకపోతే దుఃఖానికి ఎందుకో తెలుసా? ఎవడికి కావాలి నిష్కారణ శత్రుత్వం? మనకెందుకు వచ్చింది? చాలా సంతోషం అండి, అబ్బో శుభం భూయా, చక్కగా చేసుకోండి అంటూ మాటతో అయిపోయా. కాదు, శ్రేయస్సు కోరేటటువంటి వాడు నువ్వు తప్పు మార్గంలో ఉన్నప్పుడు ఆయన మాట నీకు కఠినంగా అనిపించినప్పటికీ నిన్ను దిద్దడానికి 4 మంచి మాటలు చెప్తాడు.
అటువంటి ఉదార హృదయంతో తన మాట కఠినంగా ఉండి అవతలవాడు తనని తప్పుగా అర్థం చేసుకుంటాడేమోనని తెలిచున్నప్పటికీ స్వార్థమును ఆలోచించకుండా అవతల వారి అభ్యున్నతి కొరకు మాట్లాడగలిగినటువంటి ఉదారుడైన వాడు లోకమునందు దొరకనే దొరకడు. ఒకవేళ దొరికినా వాడి మాట వినేవాడు దొరకడు. ఒకవేళ అలా చెప్పేవాడు అలా వినేవాడు ఇద్దరు దొరికితే అంతకు మించిన క్షేత్రం ఇంకొకటి లేదు అన్నది. స్వభావ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. అటువంటి వక్త అటువంటి శ్రోత లోకంలో దొరకరు, ఉండరన్నాడు. నిజమైంది. ఇన్ని చెప్పాడు. ఆయన అన్నాడు, నువ్వు అన్నీ చెప్పావు కానీ నువ్వు చెప్పేవి నేను చెప్పేది నువ్వు విను. నువ్వు నా చేతిలో చచ్చిపోతావా రాముడి చేతిలో చచ్చిపోతావా? నా మాట కాదంటే ఇప్పుడే చచ్చిపోతావు. మృత్యుర్ధ్రువో యస్య మయా విరుధ్య. నా మాట కాదను ఇప్పుడే చచ్చిపోతావు. నీకంత ఇష్టం కాబట్టి రాముడి చేతిలో చచ్చిపోతానంటావా? మాయలేడిగా వెళ్ళు, ఏమో చస్తావో బతుకుతావో నీ అదృష్టం. దూరంగా వెళ్ళి అంతర్ధానం అయిపోయి అదిగో అప్పుడు మానవాస్త్రం పెట్టి కొడితే తప్పుకున్నట్టే బాలకాండలో మళ్ళీ తప్పుకున్నావా నీ అదృష్టం. నీ చెప్పిన మాట వింటే బతకచ్చేమో ఆశ, నీ చెప్పిన మాట వినకపోతే చచ్చిపోవడం ఖాయం. ఏది కోరుకుంటావో కోరుకోండి. వీడు మాట వినడరా. మాట వినకపోవడం అన్న నీ లక్షణమే నిన్ను చంపేస్తుందిరా రావణ అన్నాడు. ఎన్నున్నాయి? 10 తలకాయలున్నాయి. నీ తపస్సుంది. ఉండకూడని ఒక్కటే ఉంది, మాట విననితనం. అంగదుడు చెప్పాడు, హనుమ చెప్పారు, ఆఖరికి తమ్ముడు విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, తల్లి కైకసి చెప్పింది. ఎంత మంది చెప్పాలో అంతమంది చెప్పారు. ఎవరి మాట ఒక్కళ్ళ మాట విన్నది లేదు. ఆఖరికి ఏమైంది? 10 తలలు తెగిపోయి కింద పడిపోయాడు. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు యుద్ధభూమికి. ఎదురుగుండా రామచంద్రమూర్తి నించున్నారు ధనస్సు పట్టుకుని. రాముణ్ణి నిందిస్తుందనుకున్నారు. ఆవిడ పల్లకి దిగి రావణుడి వంక చూసింది, రామచంద్రమూర్తి వంక చూసింది. ఆవిడంది, అందరూ రాముడు నిన్ను చంపాడంటున్నారు. తప్పు. నీ ఇంద్రియముల చేత నువ్వు చచ్చిపోయావురా దౌర్భాగ్యుడా అని ఆవిడండి. నువ్వు చచ్చిపోయావు, నీ తమ్ముడు విభీషణుడు నీకు ప్రేతకార్యం చేస్తాడు. అద్భుతమైన కొడుకుని కన్నా ఇంద్రజిత్తుని నీ కామానికి వాణ్ణి బలిపెట్టావు. నే చచ్చిపోతే నాకు ప్రేతకార్యం చెయ్యడానికి కొడుకుని కూడా మిగల్చకుండా చచ్చిపోయినవో దుర్మార్గుడైన రావణ, నీ జీవితం లోకానికంతటికీ కూడా జాగ్రత్త చెప్పేదై ఉండాలి. ఇంద్రియములకు లొంగకుండా ఉండడం ఎంత అవసరమో నేర్పుగాక. ఏమయ్యాడు? సీతమ్మ చెప్పింది సుందరకాండలో ఎన్ని మాటలు చెప్పిందో. ఒరే నివర్తయవనో మత్త స్వజనీ క్రీతం మనహ, నీ మనసు తిప్పుకో, నీ భార్య ఎందు పెట్టుకో, ధర్మం ఉంది. విన్నాడా? పాడైపోయాడు. కాబట్టి వినడం ప్రధానం. మహాభారతంలో దుర్యోధనుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే, వినకపోవడమే. అంతమంది మహర్షులు ఉదారులై వచ్చారు. పోన్లేరా వాడు చచ్చిపోయాక తెలిసున్న వాళ్ళు మీరెందుకు చెప్పలేదు అని అడిగితే, తెలిసున్న వాళ్ళని చెప్పకుండా ఉండకూడదు. తన విద్య ఎందు తనకు మోహం ఉండకూడదు. అందుకే సరస్వతి ప్రవాహం తన ఎందే ఉండిపోకూడదు. వియేకృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ప్రవహించాలి వాగ్రూపంలో. కాబట్టి 4 మంచి మాటలు చెప్పొద్దాం. పిలవకుండా వెళ్ళారు మహర్షులందరూ. కూర్చున్నారు, వచ్చాడు, చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే తన తొడ మీద ఇలా కొట్టుకుంటూ వింటున్నాడు. సభలో స్త్రీలున్నప్పుడు, సభలో పెద్దలున్నప్పుడు తొడ మీద చెయ్యి వేసిన చప్పుడు రాకూడదు, ఒక్క సంగీత సభ తప్ప. కాబట్టి ఇలా తొడ మీద చెయ్యి వేసి కొట్టుకుంటూ వింటున్నాడు. చూశారు 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 చూశారు, చెప్పారు. చెవికి ఎక్కితే కదా మంచి మాటలు. ఏవి వినాలో అవి వినలేదు. వాళ్ళు పసిగట్టారు, వీడికి వినే బుద్ధి లేదు. అడిగారు, ఏమిటి నీ అభిప్రాయం అన్నారు. ఆయన అన్నాడు, మెట్ట వేదాంతం అంటారే ఆ వేదాంతం చెప్పాడు. ఆయన అన్నాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. మీరు చెప్పక్కర్లా ధర్మం ఏదో నాకు తెలుసు, నాకు దాని మీద అనురక్తి లేదు. జానామ్య ధర్మం నచమే నివృత్తి. నాకు అధర్మం కూడా తెలుసు, నాకు అది చెయ్యకుండా ఉందామన్న ఆలోచన నాకు రాదు. నాదా తప్పు? కేనాపి దేవేన హృతి స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి. ఇక్కడే భగవంతుడు ఉన్నాడు. మీకు మంచి మాటలు చెప్పిద్దామని ఎలా అనిపించాడో అలాగే నాతో చెడ్డ పనులు చేయిస్తున్నాడు. వాడిది తప్ప, నేనేం చేయను. మరి నీ బుద్ధి ఏమైనట్టు? నీకు బుద్ధి ఎందుకు ఇచ్చాడు పరమేశ్వరుడు? ఇది లోకంలో ఇప్పటికీ ఉంటుంది మెట్ట వేదాంతం. మిమ్మల్ని పురాణం చెప్పడానికి పుట్టించాడు, మమ్మల్ని తప్పుడు పనులు చేయడానికి పుట్టించాడండి, మేమేం చేయమండి అంటుంటారు. అదేంటది? అది కాదు. నీ బుద్ధి ఏమైంది? గెలవడానికే వాసనాబలాన్ని బుద్ధినిచ్చింది ఈశ్వరుడు. అందుకు మనుష్య జన్మ గొప్పదైంది.
ఈ మాట ఆయనంటే ఋషులకు కోపం వచ్చింది. పెద్దలైన వారు వచ్చి మాట్లాడుతుంటే తొడ మీద చెయ్యేసి కొట్టుకుంటూ మాట వినలేదు కనీసం నువ్వు. ఏ తొడ మీద చెయ్యి వేసి పరిహసించావో ఆ తొడలు భగ్నమై నిత్తుటి వరదలో యుద్ధ భూమిలో పడి ఉందువుగాక, దాని వలనే మృత్యువును పొందదువుగాక అన్నారు. తొడలు విరిగి యుద్ధ భూమిలో పడిపోయాడు. మాట వినడం జీవితంలో అభ్యున్నతికి కారణం. మాట వినకపోవడం, తెలియకపోవడం తప్పు అని శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు. అసలు తెలియకపోవడం తప్పైతే లోకంలో తెలిసి పుట్టినవాడు ఎవరో ఉన్నాడు. అన్నీ తెలిసండి ఆయనకి అనడానికి చదువుకునో వినో. చదువుకున్నాడు అంటే చదువుకున్నది ఏది? నేను పరమాచార్య స్వామి వారు అనుగ్రహ భాషణం చదివాను అనుకోండి, పరమాచార్య స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తుండగా విన్నవాడితో సమానం. అంతే. చదవడం అంటే వినడమే. విన్నా చదివినా ఆ బుద్ధి ఎందు అధ్యవసాయం ఉన్నవాడైతే వాడు అభ్యున్నతిని పొందుతాడు. అది లేదనుకోండి, అసలు ఆ మనుష్య జన్మ యొక్క ప్రయోజనం ఎక్కడ సిద్ధిస్తుంది? ఎందుకు సిద్ధిస్తుంది? కాబట్టి పుట్టుక చేత తెలుసున్నవాడైన వాడున్నాడు. ఇద్దరే. మూడో వాడిని లెక్క పెట్టడానికి లేడు లోకంలో. ఇద్దరున్నారు. శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో ఆయనకి పెద్దపీట వేసి స్తోత్రం చేస్తారు వామదేవ మహర్షి. రెండవ వాడు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరే పుట్టుకతో అన్ని తెలిసినవాళ్ళు. ఇక మూడవ వాడు లేడు. అందరూ పుట్టి గురు శుశ్రూష చేసి నేర్చుకున్న వాళ్లే. పుట్టుక చేత భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందిన వాళ్ళు ముగ్గురే. అందుకే ఆయన పేరే శుక. కుష అంటే దర్భ, శుక అంటే దర్భ తిరగబడుతుంది. అంటే కర్మ విడిచిపెట్టి జ్ఞానమునందు నిలబడినటువంటి మహాపురుషుడైన అటువంటి వాడు శుకబ్రహ్మ. అందరూ అలా ఉంటారా? ఉండరు. కాబట్టి లోకంలో అందరూ పుట్టుకతో అజ్ఞానులే. జన్మనా జాయితే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. నువ్వు ఎంత తెలుసుకుంటున్నావో దానివల్ల నువ్వు జ్ఞానమును పొందుతావు. నాతో ఒక ఆయన అన్నాడు ఒకసారి, నేను చాలా మురిసిపోయిన ఆ మాటకి. ఆయన అన్నాడు, చదువుకుంటున్నానన్న మాట నేను వాడలేను గురువుగారు అన్నాడు. ఏమన్నా అంటే, చదువుకున్నాను అంటే నేను తెలుసుకున్నాను అని. నేను నాకిది తెలియదని తెలుసుకుంటున్నానంత కాలము చదువుకుంటున్నవాడినే. నాకిది తెలియదని నేను తెలుసుకోవడం జీవితాంతము ఉంటుంది. అసలు నాకిది తెలియదు అన్న విషయం మిగలకుండా ఎప్పుడు పోతుందండి అన్నాడు. నాకిది తెలియదండి అనవలసిన రోజు ఉంటుందా జీవితంలో? ఉండదు. ఏమంటే నేను రామాయణం చదువుకున్నాను, భారతం చదువుకున్నాను, భాగవతం చదువుకున్నాను అన్నారనుకోండి ఒక ఆయన. మీరు వీణ నేర్చుకున్నారా అని అడిగితే, నాకు తెలియదండి, వీణ రాదు. పోన్లేండి, మీకు వీణ రాదు, మీరు వ్యాకరణం చదువుకున్నారా అంటే, నువ్వు నీకు తెలియదన్న విషయాలు చాలా ఉన్నాయని తెలుసుకోవడమే నిజమైన చదువు. నాకిన్ని తెలుసు అనుకోవడమే అసలు చదువు లేకపోవడం. నాకిన్ని తెలుసు అనుకోగానే అహంకారం. నాకిన్ని తెలియవో అనుకోవడం వినయం. అందుకే శంకరులు షట్పదీ స్తోత్రం చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. నాకు అవినయం తీసేయి, వినయం వచ్చేస్తుంది. నాకు ఇది తెలుసని గర్వం కాదు, నాకు తెలియనివి ఎన్నున్నాయి. ఎన్ని జన్మలు సరిపోతాయి అసలు ఇవన్నీ చదవడానికి? ఎప్పటికి తెలుస్తాయి నాకు ఇవన్నీ? అనుకున్న కొద్దీ ఏం తెలుసురా మనకి ఏం తెలుసని మాట్లాడతాంరా మనం అనిపించిన నాడు నువ్వు వినయంతో నిలబడతావు. దాన్ని కృతకంగా నువ్వు నటించక్కర్లేదు. నీకు అంతర్లీనమైపోతుంది వినయం. నాకు తెలుసున్నది ఏదో ఒక్కటి పట్టుకుని నాకు అది వచ్చండి అనగానే అహంకారం పుట్టుకొస్తుంది. అందుకే శ్రవణం అంటే వినడం. దేని కొరకు అంటే, ఇన్ని తెలుసున్నా నీకు తెలియనిది ఒకటి ఉంటుంది అని. రామాయణంలో వాల్మీకి మహర్షి మిరుపులు వినిపిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళాడు. గుహుడు పరిచర్య చేశాడు ఒక రాత్రి. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. భరతుడు వచ్చాడు వెనకాల. ఇప్పుడు భరతుడి దగ్గరికి గుహుడు వెళ్ళాడు. వెళ్ళి రాముడి గురించి లక్ష్మణుడి గురించి చెప్తున్నాడు. మహర్షి ఒక గొప్ప శ్లోకం వేశారు అయోధ్యకాండం. ఆయన అన్నారు, అచచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో దహన గోచర అన్నారు. అప్రమేయాయ, భరతుని యొక్క గొప్పతనం ఎంతటిది అంటే నువ్వు ఊహించలేవు. అంత గొప్పవాడు భరతుడు.
అంత గొప్పవాడైన భరతుడి దగ్గరికి వెళ్ళి అసలు లెక్క పెట్టడానికి వీలు లేనన్ని గుణములు కలిగినటువంటి లక్ష్మణస్వామిని గురించి అరణ్యములలో మాత్రమే తిరిగే అలవాటు ఉన్నటువంటి గుహుడు చెప్తున్నాడు. ఏమిటా శ్లోకం అంటే? లక్ష్మణస్వామి గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. అన్ని గుణములు ఉన్నవాడు, అన్నయ్యని అలా అనువర్తించినవాడు భరతుడు. ఆయనేం తక్కువవాడు కాడు, మహానుభావుడు. అంతటి అప్రమేయాయ, అసలు ఊహించడానికి శక్తి చాలనంత మహాపురుషుడు భరతుడు. ఆ భరతుడికి తోడబుట్టిన వాడు లక్ష్మణుడు. భరతుడికి తెలిసా లక్ష్మణుడి గురించి? గుహుడికి తెలిసా? అరణ్యాల్లో ఉండేవాడు. భరతుడికే తెలుసు లక్ష్మణుడి గురించి. భరతుడికే తెలుసున్నటువంటి లక్ష్మణుడి గురించి ఒక్క రాత్రి మాత్రమే సీతారామ లక్ష్మణుల్ని చూసి అరణ్యాలలో తిరిగే అలవాటు ఉన్నటువంటి గుహుడేం మాట్లాడతాడు? అంటే ఈ మాట నేనన్నాను, భరతుడు అనలేదన్నారు. నీకేం తెలుసురా లక్ష్మణుడి గురించి? నాకు చెప్తావు. నాకు తెలుసా నీకు తెలుసా? ఓ రాత్రి చూసావా మా తమ్ముడిని? నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా? అనలేదు. ఎంత తనకి తెలిసున్నదైనా తనకి ఇష్టమైన విషయం చెప్తున్నాడు కాబట్టి తనకి తెలియని వాడిలాగే విన్నాడు. ఇది వినవలసిన వాడికి ఉండవలసిన లక్షణం. వాడికేం తెలుసండి కాదు, అబ్బా మా స్వామి గురించి ఎంత పరవశించి నోరు కొట్టుకున్నాడండి, అది చాలండి. ఇలా అభినందించగలిగిన మనసు నీకుందా? వాడు ఉత్తమ శ్రోత. అందుకని అచచేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర. వింటున్న మాట నీకు అన్వయం అవ్వాలి, అంతేగాని వింటున్న మాట అవతల వాళ్ళ శక్తి గురించి కాదు. అది పాటించవలసింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.